హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చాం సార్. నేను తర్వాత మాట్లాడతాను. ముందుగా రవీంద్ర గారు రాజుగాని సవాలు హీరోయిన్ రితికా చక్రవర్తి ప్లీజ్. ముందు మా హీరో గారు వైజాగ్ మహానగరాల్లో మా రాజుగాని సవాల్ సినిమా ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము, నమస్కారం తెలుపుతున్నాము మా రాజుగాని సవాల్ టీం తరఫున. ఈ సినిమాని హైదరాబాద్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా మాకు తెలిసిన మా మిత్రుల ఇన్సిడెంట్స్ మరియు మేము కూడా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి అక్కడున్న వాతావరణము, అక్కడ జరిగే పండుగలు, అక్కడ జరిగే పండుగల సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా జరిగే కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉండే బాంధవ్యాలు, ఒక అక్క తమ్ముడు కానివ్వండి, లేదా ఒక మరదలు బావ కానివ్వండి, లేదా మిత్రుల మధ్య ఉండే సంబంధాలు, మొత్తం బాంధవ్యాల మధ్య ఈ సినిమా నడుస్తుందండి. ఈ సినిమా మొత్తం ఒక క్లాసిక్ డ్రామా లాగా తెర మీదకి ఎక్కించడం జరిగింది. దీనికి టెక్నీషియన్స్ని, మంచి క్వాలిటీ టెక్నీషియన్స్ని, డిఓపి కానివ్వండి, మిగతా ఆర్ట్ డిపార్ట్మెంట్స్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి మంచి టెక్నీషియన్స్ పెట్టి టెక్నికల్గా అండ్ రియలిస్టిక్గా రావాలని కవాడిగూడలోని ఏదైతే హైదరాబాద్ లోయర్ టాంగ్బండ్ ప్లేస్లో రియల్ లొకేషన్స్లో ఈ సినిమాని తీయడం జరిగిందండి. కంటెంట్ని నమ్ముకొని ఈ సినిమా వస్తుందండి. అలానే ఈ సినిమాకి యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారండి. వారు చౌరస్తా బ్యాండ్ ఫేమస్. అలానే దీనికి రామ్ మిర్యాల గారు పాట పాడడం జరిగింది, అనురాగ్ కుల్కర్ని గారు పాట పాడడం జరిగింది, మహాకవి గోరేటి వెంకన్న గారు దీనికి ఒక పాటకి రచన చేయడం జరిగిందండి. అంత అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇవన్నీ అక్కడ మాకు ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో మేము కొత్త కాబట్టి మాకు ఎలా అప్రోచ్ కావాలో తెలియని సమయంలో పెద్ద మనుషులు కొంతమందికి ఈ సినిమాని చూపించడం జరిగిందండి. అందులో ఒకరు బాపిరాజు గారు. ఆయన ఈ సినిమాను చూసి నచ్చి ఈ సినిమాను ఆయన తీసుకున్నందుకు మరి ఒక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే ఇటువంటి సుమారు 30-35 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తికి చేతుల్లో మా సినిమా వెళ్ళినందుకు కూడా మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. అలానే ఆయన సినిమా చూసి ఒకే మాట అన్నారు, ఇది మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అవుతుందండి సినిమా, మంచి కంటెంట్ బేస్డ్ సినిమా అండి, నాకు నచ్చింది అని అన్నారు. ఆ మాటకి మేము ప్రతిసారి ఆయనకు రుణపడి ఉన్నాము. మాలాంటి కొత్త వ్యక్తులకి మంచి అవకాశాన్ని ఇచ్చి ఇలాంటి మంచి రిలీజ్ని అటు తెలంగాణ 2 రాష్ట్రాలు, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన రిలీజ్ని ఇస్తున్న బాపిరాజ్ గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ, అలానే మా టీం కాస్ట్ అండ్ క్రూ ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ వచ్చేసిన మా విన్నపాన్ని మన్నించి వచ్చిన మా హీరోయిన్ రితికా చక్రవర్తి గారికి, మరియు ఇంకో హీరోయిన్ ఆమె ఎగ్జామ్ ఉంది రాలేకపోయింది, ఆమె పేరు సంధ్యా రాథోడ్, 2 హీరోయిన్లు ఉన్నారండి. సో వీరందరికీ మా ధన్యవాదాలు చెప్తూ మాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్. నా తెలుగు కొంచెం వీక్, ఏం అనుకోవద్దు కొంచెం అటు ఇటు అయితే, సారీ బిఫోర్ హ్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు మై producer and my co-actor Ravinder Garu for giving me this opportunity. It's an amazing movie, చాలా రియలిస్టిక్ అండ్ మ్యూజికల్గా అయితే చాలా చాలా బాగుంటుంది అని మేము ఒక గ్యారంటీ ఇవ్వగలుగుతాం.
Secondary, Bapiraju Garu, thank you so much for trusting us because new people ki trust చేయడం కొంచెం it's a doubtful thing. అందరు కొంచెం డౌట్ఫుల్గానే చూస్తారు. But thank you so much for trusting us and helping us with all these things. Thank you so much to the entire cast and crew. It was an amazing experience overall. So thank you. మీ అందరికి కూడా thank you. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మీడియా మిత్రులంటే నా కుటుంబంతో సమానం. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే నేను 79వ సంవత్సరం 80 మధ్యలో ఈ వ్యాపారంలోకి వచ్చాను. అప్పట్లో 3 బిజినెస్కి 3 ఏరియాలు ఉండేవి, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. ఆ టైంలో నేను ఆంధ్రాలోనే వ్యాపారం చేసుకునేవాడిని. అలా చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ ఈ స్థాయికి నేను రాగలిగాను అంటే నా కుటుంబ సభ్యులే కారణం. ఎప్పుడూ కూడా విశాఖపట్నంలో ఇంతకుముందు నేను ఒకసారి ఇదే స్టేజ్ మీద మాట్లాడాను. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవటం కోసం, నా మిత్రులు, నా కుటుంబ సభ్యుల్ని కలవటం కోసం నేను ఈ ఊరు మళ్ళీ రావడం జరిగింది. ఇక్కడి నుంచి నేను ప్రతి సినిమాకి మొదటి ప్రెస్ మీటు విశాఖపట్నంలోనే పెట్టాలని అనుకుంటున్నాను. ఎందువల్ల ఈ కారణం నేను తీసుకున్నాను అంటే, నేను ఇప్పటికీ పి. సునీల్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఎక్కల రవీంద్రబాబు ఆయన స్వర్గస్థులయ్యారు. మేము ముగ్గురం కలిసి ఇంచుమించుగా 23 సినిమాలు విశాఖపట్నంలో కొత్త ఆర్టిస్టులతో చేయడం జరిగింది. ఈ విశాఖపట్నంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నా స్వగ్రామం పాలకొల్లు అయినా కూడా, వ్యాపార రీత్యా హైదరాబాద్ షిఫ్ట్ అయినా కూడా విశాఖపట్నం అంటే విశాఖపట్నంలో ఉన్న వాస్తవ్యులు కానీ, విశాఖపట్నంలో ఉన్న నా ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరూ నాకు ఎప్పుడు కూడా విశాఖపట్నం ఒక ప్రత్యేకతగా, నెలకొక్కసారైనా విశాఖపట్నం ఒకసారి వచ్చి ఆ బీచ్ చూసుకుని నా స్నేహితులను పలకరించి నేను వెళుతూ ఉంటాను. అంటే నాకు పని ఉన్నా లేకపోయినా కూడా విశాఖపట్నం రావడం జరుగుతుంది. అలాగే మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంలో కలవటం నాకు చాలా 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 ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇకపోతే సినిమా విషయానికి వస్తున్నాను. ఎప్పుడు కూడా అండి చిన్నది పెద్దది సినిమా లేదండి. సినిమా అన్నది ఎప్పుడు కూడా సినిమా ఒక్కటే. సినిమా కంటెంట్ బాగుంటే సినిమా జనం ఆదరిస్తారు. కంటెంట్ బాగోకపోతే దాంట్లో మెగాస్టార్ ఉన్నా, ఇంకొక సుబ్రాజు ఉన్నా, ఎవరున్నా ఒకటే, 3వ రోజు డబ్బాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయండి. ఆ రోజు ఆది నుంచి ఈ రోజు వరకు కూడా అదే సంస్కృతి నడుస్తుంది. ఈరోజు మన పిల్లలు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, మన స్నేహితులు కానీ ఎవరైనా సినిమా కంటెంట్ బాగుంటే మాత్రం చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం కంటెంట్ బాగుంది. ఇంట్లో ఎన్ని కష్టాలు పడ్డా కూడా హ్యాపీగా ఆ 2 గంటలు నవ్వుకుని చక్కగా మంచి పాటలు విని వెళ్ళారు. అలాగే ఇంకొక 2-3 సినిమాలు, ఒక బలగం కావచ్చు, లేకపోతే ఒక కోర్టు కావచ్చు, ఇలా చిన్న సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్లు. అంటే 3.5 కోట్లు పెట్టి తీసినటువంటి కోర్టు సినిమా ఈ రోజున 50 కోట్లు కలెక్ట్ చేసిందండి. అంటే కంటెంట్ బాగుంటే ఇక్కడ డబ్బు ఇవ్వడానికి ఎప్పుడు కూడా మన పిల్లలు రెడీగా ఉన్నారు. అంటే మేము కంటెంట్నే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా మన రవీంద్ర గారు తీయటం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కంటెంట్. ఈ కంటెంట్తో పాటు 5 మ్యూజికల్ హిట్ అండి. అంటే 5 పాటలు అద్భుతంగా ఉండటం ఏ సినిమాలోనూ జరగదండి. ఒక పాట తప్పితే 2 పాటలు మాత్రమే బాగుంటాయి. కానీ ఈ సినిమాలో 5 పాటలు కూడా చాలా అద్భుతంగా కుదిరాయి. అందువల్ల ఇది మ్యూజికల్ హిట్ అండి. అలాగే ఒక కుటుంబ కథా చిత్రం, ఓ బలగం, ఒక కోర్టు, అలాగే ఒక సంక్రాంతికి వస్తున్న ఇలాంటి పెద్ద సినిమాలతో పోటీ పడే ఏకైక సినిమా ఏదన్నా ఉందంటే రాజుగాని సవాలండి. ఈ సినిమాని మీరందరూ కూడా ఆదరించి మమ్మల్ని కాస్త ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. Para